నమస్తే అండి. జగన్ దగ్గరకు అసలు జనమే రావడం లేదని, పులివెందులు మొన్న వెళ్ళేటప్పుడు ఒకరోజు వచ్చిన జనం రెండో రోజు రాలేదు, అసలు జనం జగన్ దగ్గరికి ఎవరు రావటం లేదు అంటూ, కాబట్టి పరుగెత్తుకుంటూ వరదల దగ్గరికి, ఈ ముంపు ప్రాంతాల దగ్గరికి వచ్చేశాడు అంటూ తాజాగా ఆంధ్రజ్యోతిలో రాతలు రాసుకొచ్చినటువంటి పరిస్థితి. వరద ముంపులో జనం ఎలా ఎగబడ్డారో ప్రత్యక్షంగా చూశారు, టీవీల్లో కూడా చూశారు, అందరూ కూడా చూసినటువంటిది. అయితే పులివెందుల్లో మరి వీళ్ళకే తెలియాలి జనం ఎలా వచ్చారు, మన వినుకొండలో జనం ఎలా వచ్చారు అన్నటువంటిది వీళ్ళకే తెలియాలి. మరి కానీ ఇంకా ఎలా రాస్తారంటే ఘోరంగాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అలాగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఇట్లా కాకుండా పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి వచ్చారు ఇట్లాంటి డీగ్రేడ్ చేస్తూ మరి ఇంకా రాస్తుంటారు. ఎంత ఘోరమైనటువంటివి. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు ఆయన. నవరత్న పథకాలు, సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి 98% అమలు చేసినటువంటి వ్యక్తి. అలాగే వీళ్ళు కూటమి ప్రభుత్వం, కూటమి నాయకులు ఎన్నికలకు ముందు సంక్షేమ పథకాలు సూపర్ 6 ఇస్తామని చెప్పేసి అవి అమలు చేయకపోవటం, ఇట్లాగా ఇవన్నీ కూడా ప్రజల్లో నుంచి తీసివేసి ఇట్లాగా చేసి డీగ్రేడ్ చేసేద్దామని చెప్పేసి చేస్తారు. కానీ దాన్ని బట్టి అక్కడ ప్రజలకి అవగాహన అంటూ ఉంది. ప్రజలు ఏ విధంగా ఎక్కడికి ఏ విధంగా జనాలు వెళ్తున్నారు అన్నటువంటిది చూస్తున్నారు. కనుక ఇట్లాంటి రాతలను ప్రజలే గమనిస్తారు ఏంది అన్నది, అది ఎంతవరకు వాస్తవమా, నిజమా, లేకపోతే సత్యమా అన్నటువంటిది, అబద్ధమా అన్నటువంటిది. నమస్తే.